నమస్తే, నేను సిరి. దేవరం మాన్యం నడుస్తుందనే క్రమంలోనైతే ఇక్కడ చూసినా కూడా కలెక్షన్స్ అయితే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో యుఎస్లో ఏదైతే రికార్డ్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామంటే $4 మిలియన్ల కలెక్షన్ అయితే అక్కడ వచ్చింది అని చెప్పేసి అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి. అయితే అందులో భారీ స్కామ్ ఉందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మరి నిజంగా స్కామ్ జరిగి ఉంటే ఎవరు చేసేసి ఉంటారు, ఏం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్, ఇందాకనే మనం మాట్లాడుకున్నాం దేవర కలెక్షన్స్ గురించి. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ యుఎస్ కలెక్షన్స్లో భారీ స్కామ్ జరిగిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అట్లా స్కామ్ చేయాల్సిన అవసరం ఉంది? ఒకవేళ చేస్తే ఎవరు చేసి ఉంటారు అసలు? సో మొదట ఫస్ట్ డే దేవరకి 172 కోట్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ వచ్చిందని చెప్పేసి అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. చాలామంది చూసి నిజంగా షాక్కు గురయ్యారు. నిజంగా దేవరకి ఆ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయా? సో ఒక టాక్ చూస్తేనేమో మిక్స్డ్ టాక్ ఉంది. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగా లేదంటున్నారు. అంటే ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే ఒక యావరేజ్ టాక్, పర్వాలేదు సినిమా అనే టాక్ మాత్రమే ఉన్నప్పుడు ఈ రేంజ్ కలెక్షన్స్ ఎలా సాధ్యమయ్యాయి అని చెప్పేసి కొంతమంది ఇది ఫేక్ కలెక్షన్స్ అంటూ ట్రోల్ కూడా చేయడం మొదలుపెట్టారు ఆ పోస్టర్ని షేర్ చేస్తూ. సో ఇదే క్రమంలో నార్త్ అమెరికాకి సంబంధించినటువంటి ఒక విషయం ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అదేంటంటే అక్కడ ఫస్ట్ డే ప్రీమియర్స్ అలాగే మిగతా షోస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ దాదాపు $4 మిలియన్ల. సో 4×32 అంటే 33 కోట్ల రూపాయల దాకా మన ఇండియన్ కరెన్సీలో గ్రాస్ వసూలైందని చెప్పేసి అక్కడ ప్రచారం అయితే జరిగింది. కానీ ఇది వాస్తవమా కాదా అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఎందుకంటే చాలా వరకు అక్కడ సోల్డ్ అవుట్, ఆన్లైన్లో సోల్డ్ అవుట్ అనేది దర్శనం ఇచ్చింది. సో చాలామంది డిసప్పాయింట్మెంట్ గురయ్యారు, అరే అయిపోయిన టిక్కెట్లా అని చెప్పేసి. కానీ థియేటర్లో చూస్తే ఒక థియేటర్లో అయితే అది సోల్డ్ అవుట్ అయినటువంటి థియేటర్లో అతి తక్కువ మంది, మొత్తం సీట్లన్నీ కూడా ఖాళీగా ఉండటం, అతి కొద్ది మంది మాత్రమే ప్రేక్షకులు అందులో దర్శనం ఇవ్వటం జరిగిందని చెప్పేసి ఒక పోర్టల్ రాసుకొచ్చింది. యుఎస్కు చెందినటువంటి ఒక పోర్టల్ రాసుకొచ్చింది. సో ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు కొంటున్నారు, ఎవరు కొంటున్నారు, మొత్తం సోల్డ్ అవుట్ అని వచ్చిందంటే ఎవరో కొంటేనే కదా. అంటే ఇక్కడ ఒక థియరీ గురించి చెప్పుకుంటున్నారు. అదేంటంటే సాధారణంగా యుఎస్లో ఒక టికెట్ అమ్ముడైందంటే దాంట్లో 40% వచ్చేసి ఎగ్జిబిటర్, ఎవరిదైతే థియేటరో వాళ్ళకు వెళుతుంది. రిమైనింగ్ 60% వచ్చేసి ప్రొడ్యూసరు అండ్ డిస్ట్రిబ్యూటర్కి, వాళ్ళ ఖాతాలోకి వెళుతుంది. ఇది రెగ్యులర్ ప్రాసెస్, అది జరిగేది ప్రాక్టీస్ అది. సో ఈ నేపథ్యంలో ఒక థియరీ ఏమని బయటకు వచ్చిందంటే ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్సే తమ సినిమా హైప్ కోసం సో ఈ టికెట్లన్నీ కూడా కొనేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి, 60% ఎడితే వాళ్ళకి రిటర్న్స్ వచ్చేస్తున్నాయి కదా కొన్ని దాంట్లో. మరి రిమైనింగ్ 40% ఏదైతే ఉందో అది సినిమా హైప్కి ఉపయోగపడుతుంది, అంటే ప్రచారానికి ఉపయోగపడుతుంది, ఇంకా హౌస్ఫుల్స్ అవుతుంది అనే ఏదైతే ఉందో అది పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడానికి కారణమవుతుంది. తద్వారా మిగతా రోజుల్లో కలెక్షన్స్ బాగా వస్తాయి. అంటే ఇనిషియల్గా మనం ఏదైతే పెట్టుబడి పెడతామో ఒక స్ట్రాటజీ ప్రకారం కనుక చేస్తే అది మిగతా రోజుల్లో కలెక్షన్స్కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇది చేశారు. కాకపోతే ఇందులో హీరో పాత్ర కూడా ఉందంటూ కూడా ఉంటుందని చెప్పేసి అక్కడ ప్రచారం జరుగుతుందంటూ కూడా ఆ పోర్టల్ రాసుకొచ్చింది. అది అలాటప్ప పోర్టల్ కాదు, చాలా పేరున్నటువంటి తెలుగు సినిమాకి సంబంధించినటువంటి టాప్ పోర్టల్స్లో ఒకటి అది. సో అది అలా రిపోర్ట్ చేసింది అది. సో ఇప్పుడు అంటే అంత $4 మిలియన్ల వసూలు చేయటం వెనక ఇది ఒక రీజన్ అనేది చెప్పుకుంటున్నారు. అయితే ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు, దీని గురించి ఇంకా కొంత ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. ఇందులో ఎంత వాస్తవం ఉంది అంటే ఒక థియేటర్కి మాత్రమే అలా కనిపించింది, మరి మిగతా థియేటర్లో పరిస్థితి ఇదే ఉందా అంటే ఇది ఒకటి, దీన్ని ఎవరిని ఒక తప్పు పట్టడం కాదు. సో ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలో, సినిమా ప్రమోషన్ స్ట్రాటజీలో ఒక భాగంగా
వాళ్ళు చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఒకటి నడుస్తూ ఉంది. సో ఇప్పుడు అంటే మొదటి రోజే కనుక సినిమా హౌస్ఫుల్స్ పడితే సో దాని ఇంపాక్ట్ మిగతా రోజుల మీద ఉంటుంది, అప్పుడు బాగా దండుకోవచ్చు అనేది ఈ స్ట్రాటజీ. ఇది అంటే ఇప్పటి వరకు ఇలాంటి స్ట్రాటజీని ఎవరూ కూడా అవలంబించాల. సో ప్రమోషనల్ పరంగా వేరే వేరే ఎలా ఈవెంట్స్ చేసుకుంటూ అలాగే ఇంటర్వ్యూస్ పెట్టుకుంటూ అట్టా చేస్తారు, కానీ ఒక స్ట్రాటజీ ప్రకారం ఇలా ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్సే టికెట్లు కొనేసేసి హౌస్ఫుల్ బోర్డులు పడేటట్టు చేసి సో మిగతా రోజుల కలెక్షన్ కోసం ఈ పని చేస్తారు. ఒక స్ట్రాటజీ అనేది ఇప్పటిదాకా జరగలేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కనుక రేపు ఈ సినిమాయే కాకుండా రాబోయే హీరోల సినిమాలు వాళ్ళ నిర్మాతలు కూడా ఈ స్ట్రాటజీని అవలంబించే అవకాశాలు ఉంటాయి. అలాగే హిందీలో కూడా బాలీవుడ్ సినిమాలో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. దీన్ని బట్టి ఇప్పుడు ఏదైతే కలెక్షన్స్ చేశారో రేపు రాబోయే సినిమాలకి ఇంకా మరింత ఎక్కువ కలెక్షన్స్ వేసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. సో మరి ఇది నిజంగా అక్కడ అంటే ఏదైనా సరే ఇది పరిశీలనలో తేలాల్సినటువంటి విషయం. సో నిజంగానే ప్రేక్షకులు తక్కువగా కనిపిస్తూ టికెట్లు మాత్రం సోల్డ్ అవుట్ అనేది కనిపిస్తూ ఇది ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేలితే గనక సో ఇది ఒక బ్యాడ్ అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ లేదా ప్రమోషన్ స్ట్రాటజీ అన్నప్పటికీ కూడా కానీ ఇది ఒక బ్యాడ్ స్ట్రాటజీ కిందనే దీన్ని చూడాల్సి వస్తుంది. సో అంటే సినిమా ప్రమోషన్ కోసం ఇలా ప్రొడ్యూసర్లే టికెట్లు కొనేసేసుకొని అంటే గతంలో రికార్డుల కోసం ఇక్కడ హైదరాబాదు లాంటి అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో హైప్ క్రియేట్ చేయడం కోసం కొన్ని షోలు అంటే ఫుల్స్ పడ్డాయనో లేకపోతే ఎక్కువ రోజులు ఆడించడానికో ఫ్యాన్సే టికెట్లు కొనేసేసి అలా చేసుకుంటూ వచ్చేవాళ్ళు. సపోజ్ ఒక 75 రోజులు ఆడింది, కలెక్ట్ అయిపోతుంది, జనం రావట్లేదు, కానీ 100 రోజులు పడాలంటే మిగతా 25 రోజులు కూడా ఫ్యాన్స్ టికెట్లు కొనటమే కాకుండా అక్కడ రెంట్ కూడా పే చేయటం థియేటర్లకి అది కూడా చేసేవాళ్ళు. సో అలాంటి గతంలో జరిగాయి. ఏది ఎక్కువ రోజులు ఆడించడం కోసం చేసేది. ఇప్పుడు ఎక్కువ రోజులు ఆడించడం అనేది పోయింది. ఇప్పుడు ఇవాళ ఏ సినిమా లైఫ్ అయినా సరే ఒక వారం అసలు కొన్ని అయితే ఫస్ట్ వీకెండ్ అన్నట్టు తయారైంది. అందువల్ల ఎందుకంటే మ్యాక్సిమం థియేటర్స్లో మొత్తం స్టేట్లో ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లో సినిమా వేసేయటం అంటే దాదాపు 95% థియేటర్లో పెద్ద సినిమా రిలీజ్ అయితే వేసేయటం ఇవన్నీ మనం జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అంతా లేదు, సినిమాకి సుదీర్ఘకాలం అనేది లేదు, కొంతకాలం అంతే, అది వారం లేదా 2 వారాలు దాని లైఫ్ అన్నట్టు తయారైంది. సో ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి దేవరికి సంబంధించి నార్త్ అమెరికా కలెక్షన్ పరంగా ఏదైతే సోషల్ మీడియాలో చర్చ నడుస్తుందో సో ఇది దీని వెనక నిజంగా ఉన్నారా లేదా, సో ఆ స్థాయి కలెక్షన్స్ నిజంగా వచ్చాయా లేదా అనే దాని మీద ఒక పూర్తి వివరాలు మనకు అందితే గనక సో ఇది ఒక ఇలాంటి బ్యాడ్ ప్రాక్టీస్ మిగతా వాళ్ళకు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటే రేపొద్దున ఫేక్ కలెక్షన్ రికార్డులు అనేవి ఇంకా కంటిన్యూ అవడానికి ఆస్కారం ఉంటుంది. అలా జరగకుండా ఉంటే చాలా హ్యాపీ, అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇది జెన్యూన్ కలెక్షన్ అనేది జెన్యూన్ అయితే ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఉండదు. ఇంకా హీరో ఫ్యాన్స్ కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ అంతకంటే హ్యాపీ థింగ్ ఇంకోటి ఉంటుంది. చూడాలి మరి ఇది ఏంది నిజాలు అనేవి కాలక్రమంలో బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.